దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని మాట కీర్తనలు 103వ అధ్యాయం 5వ వచనం. పక్షిరాజు యవనము వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, స్నేహితులారా, చిన్నలారా, పెద్దలారా, తల్లులారా, తండ్రులారా, దేవుని మాట ఆలకించండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, పక్షిరాజు యవనం. పక్షిరాజు ఎప్పుడు యవనంగా కనపడుతుంది. వృద్ధాప్యం అంటూ దానికి ఉండదు. దానికి వృద్ధాప్యము యొక్క ఛాయలు దాని శరీరంలో కనపడుతున్నాయి అంటే, దాని మనసుకు అనిపించిందంటే ఏం చేస్తుంది? దాని రెక్కలన్నీ తీసేసుకుంటుంది. దాని యొక్క ఈకలు మొత్తం తీసేస్తుంది. దాని యొక్క ముక్కుతో పొడుచుకొని తీసేస్తుంది. వెంటనే దానికి నూతన బలం వస్తుంది, నూతన వెంట్రుకలు మొలుస్తాయి. పక్షిరాజు ఆ రీతిగా ఎప్పుడు అందంగా, చాలా బలంగా, చాలా యవనంగా ఉంటుంది. ఎప్పుడు అంటే దాని యొక్క స్థితిని మార్చుకుంటుంది. వృద్ధాప్యం యొక్క ఛాయలు తన శరీరంలోంచి, తన మనసులోంచి తీసేసుకుంటుంది కాబట్టి అది ఎప్పుడూ యవనంగా కనబడుతుంది. పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు చాలా శ్రేష్టమైన మాట మనతో మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ సమయంలో. మేలుతో నీ హృదయమును తృప్తిపరచున్నాడు అంట. నీకు మేలు లేదు. ఇప్పుడు ఈ స్థితిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీకు మేలు లేక బాధగా, విచారంగా, కష్టాల్లో, నష్టాల్లో, అప్పుల్లో, దుఃఖాల్లో మునిగిపోయిన నీకు దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, మేలుతో నీ హృదయం తృప్తిపరుచున్నాడు. నువ్వు ఏంటిది ఈ పరిస్థితి అని విసిగి వేసారిపోయిన నీ జీవితాల్లో దేవుడు మేలును కుమ్మరిస్తున్నాడు. నీపై కృపను విస్తారంగా ఉంచి, కృపను నీపై ఉంచి మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుచున్నాడు అంట దేవుడు. దేవునికి వందనాలు. దేవుడు మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. అదే రకంగా పక్షిరాజు యవనం వలె నీ యవనము క్రొత్తదగుచుండునట్లు. పక్షిరాజు ఎంత యవనంగా ఉందో అదే రీతిగా నీ యొక్క వృద్ధాప్యము యొక్క ఛాయలు, అంటే వృద్ధాప్యం అంటే నువ్వు చిన్నదాని అవ్వచ్చు, పెద్దదాని అవ్వచ్చు, చిన్నవాడు అవ్వచ్చు, పెద్దవాడు అవ్వచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, స్నేహితులారా, వృద్ధాప్యం అంటే మన పరిస్థితులు అసలు ఏమాత్రం పనికిరానివిగా వృద్ధాప్యం యొక్క దశలో ఉన్నప్పటికీ దేవుడు పక్షిరాజు యవనం వలె దాని యవనం ఏ రీతిగా క్రొత్తదగుచుందో ఆ రీతిగా మన హృదయాలను మేలుతో నింపి తృప్తిపరుస్తానంటున్నాడు. దేవుడు ఏదైనా మాట్లాడాడంటే అది తప్పనిసరిగా నెరవేరుతుంది. మాట ఇచ్చిన దేవుడు గొప్ప దేవుడు. మనుషులైతే మాట ఇస్తాం కానీ నెరవేర్చలేము. ప్రియ సహోదరి సహోదరులారా, నేనైనా మీరైనా ఎవరమైనా సరే మన మాట మనం నెరవేర్చలేకపోవచ్చు, కానీ దేవుడు మాట మాత్రం అది ఖచ్చితం. దేవుడు మాట్లాడుతున్నాడు. మేలుతో నీ హృదయం తృప్తిపరుస్తానంటున్నాడు. ఈ సమయంలో నువ్వు ఏ కష్టంలో ఉన్నా, నష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, దుఃఖంలో ఉన్నా, అప్పులో ఉన్న, రుణాల్లో మునిగి తేలుతున్న, కష్టాల్లో పిలవలాడుతున్న దేవుడు మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరుస్తానంటున్నాడు. మేలుల వర్షం నీపై కుమ్మరిస్తానంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చిన్నలారా, పెద్దలారా, దేవుని మాట పూర్తిగా విని నమ్ముదాం, విశ్వాసం ఉంచుదాం. దేవుడు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాడు ఆ గుడ్డివాడిని. అయ్యా నేను నమ్ముతున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను అయ్యా, నేను నమ్ముతున్నాను అయ్యా అనగానే దేవుడు ఏం చేశాడు? వెంటనే బురద రాసి కంటిమే పెట్టి, నువ్వు నమ్ముతున్నావా అనగానే నేను నమ్ముతున్నానయ్యా అన్నాడు. విశ్వాసం ఉంచాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? తన మనోనేత్రాన్ని, గుడ్డి కనపడని కండ్లను తెరవజేశాడు. అంత గొప్ప సామర్థ్యుడు, బలమైన దేవుడు, బలమైన కోట మన దేవుడు. ఈ సమయంలో నీ యొక్క కుటుంబాన్ని, నీ బిడ్డల జీవితాల్లో, నీ జీవితాల్లో మేళ్లతో తృప్తిపరుస్తానంటున్నాడు. ఆ యొక్క మేలును పొందుకొని మనం సంతోషంగా ఉందాం. దేవునికి వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, దయామేడ, సర్వశక్తిమంతుడా, నువ్వు ఈ సమయంలో మాట్లాడావయ్యా. పక్షిరాజు యవనం వలె యవనంగా ఉంచుతానంటున్నావు. అదే రీతిగా మేలుతో హృదయాన్ని తృప్తిపరుస్తానంటున్నావు ప్రభా. నీకెన్నో వందనాలు, స్తోత్రాలు తండ్రి నాయన. నువ్వు ఇచ్చావంటే మాట నమ్మదగినది, శాశ్వతమైనది తండ్రి, కృప కలిగిన మాట ప్రభా నాయన. మాపై నీ కృప ఉంచి తండ్రి మేళ్లతో తండ్రి మా హృదయాల్ని నింపి తండ్రి తృప్తిపరుస్తూ మా యొక్క జీవితాల్లో ప్రతి విషయంలోనూ మేళ్లతో నింపడానికి ఇష్టపడి మీ మేళ్ల వర్షం మాపై కురిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుని మాట వింటున్న ప్రతి ఒక్కరిని తండ్రి ఆది నుంచి చివరి వరకు ప్రభా నాయన ఆపకుండా వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, దీవించండి అయ్యా. నీ మేళ్ల వర్షం వారి కుటుంబాల్లో కురిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు ఎన్నో వందనాలు చెల్లిస్తున్నా ప్రభుని ప్రియరక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో అధీనంలో ప్రజలను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.